ఏందక్కో గేట్ చూపిస్తున్నావు, గేట్ కాడ నిలబడి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక సైట్ అయితే తీసుకున్నాము. ఆ సైట్కి అయితే ఈ విధంగా గోడ అయితే కట్టాము, గేట్ కూడా పెట్టామండి. లోపలికి ఏమి పోకుండా కోళ్ళు కానీ కుక్కలు కానీ అట్లాగా పశువులు అవి చూడండి. ఇలాగ ఈ సైట్లో అయితే మట్టి కూడా తోలిచ్చామండి. ఈ మట్టిలో అయితే ఆకు విపరీతంగా వచ్చిందండి. ఇది వంటకు ఉపయోగపడద్దో లేదో అనేది నాకైతే తెలియదు. వంట చేసుకోవచ్చానంటే ఒక కామెంట్ అయితే చేయండి, వంట అయితే చేసుకుందాము. ఈ మట్టి తోలిచ్చాం కదండి, ఆ మట్టి అయితే చదరం లేకుండా ఎత్తులు పల్లాలుగా ఉంది. దాన్ని అయితే మా వారు సదరం చేస్తున్నారు. ఇలా సదరం చేసేసుకున్న దాంట్లో మనం మొక్కలు అయితే పెట్టుకున్నామంటే మనకు కూరగాయలు అయితే వస్తాయి కదండి. మేము తీసుకొని వచ్చిన మొక్కలు అయితే ప్రస్తుతానికైతే వంగనారు తీసుకొని వచ్చాము, వాటితో పాటు టొమాటో నారు, వాటితో పాటు వచ్చి మిరపనారు తీసుకొని వచ్చామండి. అన్నీ కలిసి ఒక 5 కట్టలు తీసుకొని వచ్చాము. మాకు 100 రూపీస్ అయితే పడింది. ఒక కట్ట వచ్చి 20 రూపీస్కి ఇచ్చారు. మొక్కలు నాటేదానికైతే గుంటలు అయితే తీస్తున్నామండి. ఇలా గుంటలు తీసుకొని మొక్కలు నాటేసిస్తే వర్షాలు పడుతున్నాయి కదా, మొక్కలు అయితే తొందరగా బతికిపోతాయి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.